హల్లెలూయా. సమస్తమైన మహిమా ప్రభావములు ప్రభువైన యేసుక్రీస్తుకే కలుగును గాక. ఆమేన్. యూదా పత్రిక 9వ వచనం మనం చదువుకుందాం. యూదా పత్రిక 9వ వచనం. యూదా పత్రిక 9వ వచనం. మూడో యోహాను పత్రిక తర్వాత ఉంటుంది, ప్రకటన గ్రంథానికి ముందు ఉంటుంది. యూదా పత్రిక 9వ వచనం చదవండి. అయితే ప్రధాన దూత అయిన మిఖాయేలు అపవాదితో వాదించుచు మోషే యొక్క శరీరము గురించి తర్కించినప్పుడు దూషించి తీర్పు తీర్చ నెగింపక ప్రభువు నిన్ను గద్దించునుగాక అని. చాలు. హల్లెలూయా. ఈరోజు మన అంశం ఏంటంటే గనుక మరి దూషించకు తీర్పు తీర్చకు. మన అంశం ఏంటిది? దూషించకు తీర్పు తీర్చకు. హల్లెలూయా. మరి మనకెవరన్నా కీడు చేస్తే గనుక, మనల్ని ఎవరన్నా మరి బాధ పెడితే గనుక మనం ఏం చేసేస్తుంటాం? మనము వాళ్ళని తిడుతూ ఉంటాం, అవునా కదా? తీర్పు తీరుస్తూ ఉంటాం, అంతేనా కదా? మరి మనకు ఎదురైన బాధను బట్టి. అయితే మరి దేవుడు ఏమంటాడు? పగ తీర్చుకోవడం ఎవరి వశం అంట? దేవుని పని అంట. హల్లెలూయా, హల్లెలూయా. పగ తీర్చుకోవడం దేవుని పని కాబట్టి మరి మనల్ని బాధ పెట్టే వారిని మనం ఏం చేయాలి? దేవునికే అప్పగించేసేయాలి. హల్లెలూయా. ఏం చేయాలి? మనము దేవునికే మనము అప్పగించాలి. హల్లెలూయా. మరి ఇక్కడ యూదా పత్రికలో మనం చూసుకుంటే కనుక ఈ యూదా ఎవరు అంటే కనుక మరి యేసు ప్రభు తమ్ముడు. మరి యేసు ప్రభుకి ఎంతమంది తమ్ముళ్ళు ఉన్నారు? యాకోబు, యూదా, యోసే, ఇంకా షిమియోను అనుకుంటా. నలుగురు తమ్ముళ్ళు ఉన్నారు యేసు ప్రభు. నలుగురు తమ్ముళ్ళు, మరి చెల్లెళ్ళు కూడా ఉన్నారు యేసు ప్రభుకి. ఎంతమంది చెల్లెళ్ళు ఉన్నారో తెలియదు కానీ చెల్లెళ్ళు ఇద్దరు చెల్లెళ్ళు. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు నలుగురు తమ్ముళ్ళలో మరి ఒక తమ్ముడు ఎవరు? ఈ యూదా. హల్లెలూయా. అయితే మరి యూదా మరి పత్రిక ఎందుకు, మరి యూదా పత్రిక ఎవరికి రాయబడ్డది అనేది ఎవరికి కూడా తెలియదు. హల్లెలూయా. అయితే మరి యూదా పత్రిక ద్వారా దేవుడు మరి చాలా మంచి విషయాలు దేవుడు మనకు నేర్పిస్తున్నాడు. హల్లెలూయా. మరి ఎక్కువగా ఈ యూదా పత్రికలో మరి యూదా భక్తుడు ఏం రాశాడంటే గనుక మరి అబద్ధ బోధకుల నుంచి విశ్వాసులు చాలా జాగ్రత్తగా ఉండాలి. హల్లెలూయా. మరి అబద్ధ బోధకులు మరి చెడ్డ స్వభావం కలిగిన వారు, మరి పాపములో జీవిస్తున్న వారు. హల్లెలూయా. కాబట్టి మరి ఆ అబద్ధ బోధకుల బోధ విని చెడిపోకుండా విశ్వాసులు ఏం కావాలి? వాళ్ళను వాళ్ళు కాపాడుకోవాలి. హల్లెలూయా. మరి దాని కొరకే మరి యూదా భక్తుడు మరి పత్రిక రాశాడు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ 9వ వచనంకు మరి వచ్చేసరికి 9వ వచనంలో మరి మిఖాయేలు, మరి ప్రధాన దూత అయిన మిఖాయేలుకు అపవాదికి మధ్యలో జరిగిన వాదం గురించి రాస్తున్నాడు ఇక్కడ. హల్లెలూయా. మరి ప్రధాన దూత అయిన మిఖాయేలుకు అపవాదితోటి ఏమైతుంది? ఇక్కడ వాదం జరుగుతుంది. హల్లెలూయా. మరి ఏ విషయంలో వాదం జరుగుతుంది? మోషే యొక్క శరీరం విషయంలో వాదం జరుగుతుంది. హల్లెలూయా. ఏ విషయంలో వాదం జరుగుతుంది? మోషే యొక్క శరీరం విషయంలో. హల్లెలూయా. మరి ఇక్కడ ఎందుకు మరి మోషే శరీరం విషయంలో ఎందుకు వాదం జరుగుతుందనేది ఇక్కడ రాయబడలేదు, కానీ మరి మనం అర్థం చేసుకోవచ్చు. హల్లెలూయా. మరి ద్వితీయోపదేశ కాండంలో మరి మనం చూసుకుంటే కనుక ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 6వ వచనం చదవండి ఎవరన్నా. ద్వితీయోపదేశ కాండము 34వ అధ్యాయము 6వ వచనం. 34వ అధ్యాయము 6వ వచనం. చాలు. హల్లెలూయా. మరి బెత్పై ఎక్కడ మరి అతన్ని పాతి పెట్టిరట ఇజ్రాయేలీలు?
బెత్పయేరు ఎదుట మోయాబు దేశంలో పాతి పెట్టారు. మోయాబు దేశంలో ఉన్న లోయలో మరి ఇజ్రాయేలీలు మరి చాలా ఘనంగా, యెహోషువ చాలా ఘనంగా మోషేను పాతి పెట్టాడు. హల్లెలూయా. అయితే మరి పాతి పెట్టిన తర్వాత, సమాధి చేసిన తర్వాత ఆ సమాధి ఏమైపోయిందంట? ఎవరికి ఎక్కడ పెట్టబడ్డదో నేటి వరకు ఎవరికి తెలియదంట. హల్లెలూయా. ఎందుకు తెలియదు? ఎందుకు ఎవరికి అతని సమాధి ఎక్కడున్నదో ఎందుకు తెలియదు అంటే గనుక మరి అది ఎవరు చేశారో అది దేవుడు చేసిన కార్యం. హల్లెలూయా. ఎందుకంటే గనుక మరి మనుషులకున్న స్వభావం ఇప్పుడు మోషే మరి బైబిల్లో మనం చూసుకుంటే మోషే వాడబడ్డట్టుగా దేవుడు మోషేకి ఇచ్చినంత ఆధిక్యత బైబిల్లో ఎవరికన్నా ఇచ్చిందంటారా? ఎవ్వరు కూడా ఇయ్యలే. హల్లెలూయా. యెహోవా దేవుని స్వరూపమును ఎవరు చూశారంటే అది మోషే మాత్రమే చూశాడు. హల్లెలూయా. ముఖమును చూడలేదు కానీ వీపును, కాళ్ళను మరి యెహోవా దేవుణ్ణి ఇంకా మరి డైరెక్ట్ గా చూశాడు మోషే. హల్లెలూయా. కాలి ముఖం తప్ప. మరి ఎందుకంటే మరి దేవుడు ఏమంటాడు? నా ముఖాన్ని చూసి ఏ నరుడు కూడా బ్రతకలేడు అంటాడు. హల్లెలూయా. కాబట్టి మరి ముఖాన్ని చూడలేకపోయిన మోషే గాని యెహోవా దేవుని వీపును, కాళ్ళను, చేతులను మరి మోషే చూడగలిగాడు. హల్లెలూయా. మరి మోషే తోటి దేవుడు ఎట్లా మాట్లాడేవాడంట? ఒక మనుషుడు తన స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడేవాడంట. హల్లెలూయా. మరి బైబిల్లో మరి అబ్రహామును కూడా ఏమన్నాడు? దేవుడు నా స్నేహితుడు అన్నాడు. అయితే అబ్రహాముతో దేవుడు మరి ఎట్లా మాట్లాడాడు? ఎప్పుడో ఒకసారి మాట్లాడాడు అబ్రహాముతో. హల్లెలూయా. అబ్రహాముతో మరి మనం ఆదికాండంలో చూసుకుంటే కనుక ఒక 4-5 సందర్భాల్లో మాత్రమే మాట్లాడినట్టుగా కనబడుతుంది. అయితే మరి మోషేతోటి ప్రతిరోజు మరి ఒక స్నేహితునితో మాట్లాడినట్టుగా మాట్లాడిండంట. హల్లెలూయా. మరి మోషేకు దేవుడు ఏం చేశాడంట? తన మార్గాన్ని కనపరిచాడంట. హల్లెలూయా. మరి మోషేకి ఇచ్చిన ఆధిక్యతను మరి దేవుడు ఎవ్వరికి కూడా ఇవ్వలేదు. హల్లెలూయా. మరి బైబిల్లో మరి మొట్టమొదటిగా మరి అద్భుతాలు ఎవరి ద్వారా దేవుడు జరిగించాడు? మోషే ద్వారా జరిగించాడు. హల్లెలూయా. ఎలాంటి అద్భుత కార్యాలు జరిగించాడు? ఊహించని అద్భుత కార్యాలు. ఎర్ర సముద్రము పాయలై ఆరిన నేలలో నడవడం మామూలు విషయమా? కాదు. కానీ దేవుడు మోషే ద్వారా మరి ఆ కార్యం చేశాడు. హల్లెలూయా. మరి ఆకాశం నుంచి మరి మన్నాను కురిపించాడు, పురేళ్లను కురిపించాడు. అద్భుత రీతిగా బండలో నుంచి, ఇప్పుడు జనరల్గా నీళ్ళు దేంట్లో నుంచి వస్తాయి? భూమిలో నుంచి వస్తాయి. అవునా కదా? హల్లెలూయా. కానీ ఇజ్రాయేలీల నిమిత్తం మోషే ద్వారా దేవుడు ఏం చేశాడు? బండలో నుంచి దేవుడు నీళ్ళు తీసుకొచ్చాడు. హల్లెలూయా. ఎందుకు బండలో నుంచి నీళ్ళు తీసుకొచ్చాడు అంటే కనుక ఇప్పుడు మరి భూమిలో నుంచి నీళ్ళు వస్తే మరి భూమి మీద అంతా కూడా మట్టి ఉంటుంది కాబట్టి మరి ఆ నీళ్ళలో ఏమొస్తుంది? మట్టి అనేది వస్తుంది. అవునా కదా? ఇప్పుడు మనం బోర్ వేస్తాం. బోర్ వేసినప్పుడు మరి అది నీళ్లు లోపల నుంచి తీసుకొని వస్తుంది కాబట్టి బురద కూడా ఏమవుతుంది? బురద కూడా వచ్చేస్తుంది. అవునా కదా? అయితే దేవునికి ఏంటంటే మరి కొద్దిగా అంత బురద కూడా తగలొద్దు. నా ప్రజలు తాగే నీళ్ళలో కొద్దిగా అంత బురద కూడా ఉండొద్దు, స్వచ్ఛంగా ఉండాలని చెప్పి దేవుడు ఏం చేశాడు? మరి భూమిలో నుంచి కాకుండా బండలో నుంచి దేవుడు మరి మోషే ద్వారా మరి అద్భుతం దేవుడు చేశాడు. హల్లెలూయా. మరి మోషే ద్వారా మరి ఇలాంటి గొప్ప కార్యాలు చేశారు కాబట్టి ఇప్పుడు మరి మోషే చచ్చిపోతే మరి తర్వాత ఇజ్రాయేలీలు ఏం చేస్తారు? ఆయనను ఆరాధించే అవకాశం కూడా ఉంది. ఈయన్నే మా దేవుడు, ఈయన ద్వారానే గొప్ప కార్యాలు జరిగినాయి కాబట్టి మరి ఈయననే మా దేవుడు అని చెప్పి కూడా ఆరాధన చేసే స్వభావం కూడా మనుషులకు ఉన్నది. హల్లెలూయా. ఇప్పటికి కూడా మరి మనం చూసుకుంటే కనుక ఇప్పటికి కూడా ఏం చేస్తూ ఉంటారు? మరి పరిశుద్ధుల సమాధులు అని చెప్పి మరి ఆల్ సెయింట్స్ డే అని ఉంటుంది. హల్లెలూయా. క్యాథలిక్ వాళ్ళు ఏం చేస్తారు? ఆల్ సెయింట్స్ అంటే మరి అందరు పరిశుద్ధులకి మరి ఆ రోజు పూజలు చేస్తారు. అందరు కూడా సమాధులకు, హల్లెలూయా, సమాధులకు ప్రార్థనలు చేస్తారు, పూజలు చేస్తారు. అవునా కదా? అంటే మరి మనిషికి ఉన్న స్వభావం ఏంటిది? ఒక మరి అద్భుత కార్యాలు చేసే వారిని మరి భక్తులను ఆరాధించే స్వభావం మనుషునికి ఉంది. హల్లెలూయా. మరి భక్తులను మనం గౌరవించాలి, ప్రేమించాలి, కానీ ఆరాధించొద్దు. హల్లెలూయా. దేవుడు ఏమంటాడు? నా మహిమను నేను ఎవ్వరికి కూడా ఇయ్యనంటాడు. హల్లెలూయా. కాబట్టి ఇప్పుడు మరి ఇజ్రాయేలీలు మరి మోషే చచ్చిపోతే
మరి మోషే సమాధికి పూజ చేస్తారు. మోషే మరి మోషేని మరి దేవుడు అనుకొని మరి మోషే విగ్రహాన్ని చేసుకోవడానికి కూడా సిద్ధపడతారు మరి ఇజ్రాయేలీలు. కాబట్టి దేవుడు ఏం చేసిండంటే ఆ సమాధి దొరకకుండా చేశాడు. హల్లెలూయా. సమాధి మరి ఇజ్రాయేలీలే చేశారు కానీ అది కనబడకుండా దేవుడు చేశాడు. హల్లెలూయా. అయితే మరి నాకు తెలిసి మరి ఇక్కడ యూదా పత్రికలో రాయబడిన మరి యూదా పత్రికలో 9వ వచనంలో మరి రాయబడినది మరి ఆ శవం విషయంలోనే మరి ఆ సాతానుకు మరి మికాయేలు దూతకు ఇక్కడ వాదం జరుగుతుంది. హల్లెలూయా. మరి దేవుడు మరి మికాయేలు దూతను మరి ఆ శవాన్ని, ఆ మోషే శవాన్ని దాచిపెట్టడానికే దేవుడు పంపించాడు. హల్లెలూయా. అయితే మరి సాతానుడు ఏం చేస్తున్నాడు? ఆ శవం కొరకు కొట్లాడుతున్నాడు. హల్లెలూయా. సాతానుడు ఎందుకు వాదిస్తున్నాడు? సాతానుకి మరి దేవుని కార్యం జరగడం ఇష్టమా? సాతానుకు లేదు. అవునా కదా? హల్లెలూయా. సాతానుని ఉద్దేశం ఏంటిది? మరి ఈ మోషేను కూడా మరి ఒక దేవునిగా ఈ ప్రజలు ఆరాధించి పాపములో పడిపోవాలన్నది సాతాను ఉద్దేశం. కాబట్టి వాడు ఏం చేస్తున్నాడు? మరి ఆ మోషే శవాన్ని మరి దాచిపెట్టనివ్వట్లేదు. సాతానుడు వాదిస్తున్నాడు. హల్లెలూయా. అయితే మరి మికాయేలు దేవదూత, మరి ఈ మికాయేలు ఎవరు? ప్రధాన దూత. హల్లెలూయా. మరి దేవుని దూతల్లో కొన్ని క్యాడర్స్ ఉంటాయన్నమాట. హల్లెలూయా. కెరూబులు, సెరాపులు, తర్వాత మరి మహాదూతలు, తర్వాత మరి నార్మల్ దూతలు. హల్లెలూయా. మరి ఇట్లా కొన్ని లెవెల్స్ ఉంటాయన్నమాట. హల్లెలూయా. మరి సాతాను కూడా ముందు ఏంటిది? కెరూబు, వర్షిప్ టీమ్ లీడర్ అన్నమాట. హల్లెలూయా. మరి ప్రధాన దూతల్లో సాతానుడు కూడా ఒక దూతగా ఉండే ముందు. హల్లెలూయా. మరి మికాయేలు ఈ మికాయేలు కూడా ఇప్పుడు మరి ప్రధాన దూతలు అంటే ఎవరెవరు వస్తారంటే మికాయేలు, గాబ్రియేలు, రఫాయేలు. హల్లెలూయా. మరి రఫాయేలు గురించి మన బైబిల్లో లేదు, క్యాథలిక్ బైబిల్లో ఉంటుంది. కానీ రఫాయేల్ ఏమో స్వస్థపరిచే దూతలందరికీ కూడా ప్రధాన దూత. హల్లెలూయా. మికాయేలేమో మరి దేవుని ప్రజలను కాపాడే దూతలకి. హల్లెలూయా. సాతాను శక్తుల పైన మరి సాతాను దూతలతో పోరాడే దూతలకి ఈ మికాయేలు ఎవరు? ప్రధాన దూత, లీడర్. హల్లెలూయా. అంటే ఇప్పుడు ఈ మికాయేలుకి ఏం అధికారం ఉంది? సాతాను, ఇప్పుడు దేవుడు మికాయేలుని ఎందుకు పెట్టాడంటే ఆ సాతాను అనగదొక్కడానికే పెట్టాడు దేవుడు. హల్లెలూయా. సాతాను శక్తులను మరి అనగదొక్కే శక్తిని దేవుడు మికాయేలుకి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి ఇక్కడ మికాయేలు చేస్తున్న పని ఏంటిది? సాతానును దూషిస్తలేడు, సాతాను తీర్పు తీర్చలేడు. తీర్పు తీర్చకుండా ఏమంటున్నాడు? ప్రభువు నిన్ను గద్దించును గాక అంటున్నాడు. అంటే ఇప్పుడు ఇక్కడ ఈ మికాయేలుకు అధికారం ఉంది. అవునా? హల్లెలూయా. సాతానును ఓడించే అధికారం ఉంది. ఇప్పుడు ప్రకటన గ్రంథంలో చూసుకుంటే గనుక మరి సాతాను మరి దూతలందరినీ కూడా మరి పరలోకం నుంచి పడద్రోసింది ఎవరంటే మరి మికాయేలే. మరి ప్రకటన గ్రంథంలో 12వ అధ్యాయము 7 నుంచి 9 వచనాల వరకు చదవండి. ప్రకటన గ్రంథము. అంతటా పరలోకమందు యుద్ధము జరుగును. మికాయేలు అతని దూతలను ఆ ఘట సర్పముతో యుద్ధము చేయవలెనని ఉండగా ఆ ఘట సర్పమును దాని దూతలను యుద్ధము చేసి గాని గెలవలేకపోయింది. కనుక పరలోకమందు వారికి స్థలము లేకపోయింది. కాగా సర్వలోకమును మోసపుచ్చుచు అపవాది అనియు సాతాననియు పేరు గల ఆది సర్పమైన ఆ మహాఘట సర్పము పడద్రోయబడింది. అది భూమి మీద పడద్రోయబడింది. దాని దూతలు దానితో కూడా పడద్రోయబడింది. చాలు. హల్లెలూయా. మరి ఇది మరి ఫ్యూచర్ లో జరగబోయేది దేవుడు ఇక్కడ చెప్తున్నాడు. అయితే మరి సాతాను దూతలందరినీ కూడా పడద్రోసే శక్తి దేవుడు ఎవరికి ఇచ్చాడు? మరి మికాయేలు దూతకు, మికాయేలు మరి ప్రధాన దూత కిందున్న మరి దూతలకు ఇచ్చాడు. హల్లెలూయా. మరి మికాయేలు దూత మరి చేసే పని ఏంటిదంటే మరి సాతానుడు మరి సాతాను దూతలు మరి మనల్ని ఏం చేయకుండా మనల్ని కాపాడుతూ ఉంటారు, భక్తులను కాపాడుతూ ఉంటారు. హల్లెలూయా. మరి అదే విధంగా మరి సాతానుతో యుద్ధం చేసే మరి అధికారం దేవుడు
మికాయేలుకి ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి మోషే శరీరం విషయంలో మరి సాతానుడు పోరాడుతున్నప్పుడు, వాదిస్తున్నప్పుడు మరి మికాయేలు ఏం చేస్తున్నాడు? తన అధికారాన్ని వాడుకోవట్లేదు అక్కడ. హల్లెలూయా. తనకు అధికారం ఉంది, సాతానును ఓడించే అధికారం ఉంది, యుద్ధం చేసే అధికారం ఉంది, కానీ అధికారం వాడుకోవట్లేదు. వాడుకోకుండా ఏం చేస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. ఎవరికి అప్పగిస్తున్నాడు? దేవునికి అప్పగిస్తున్నాడు. ప్రభువు నిన్ను గద్దించును గాక అంటున్నాడు. హల్లెలూయా. ఈ మికాయేలుకు అధికారం ఉంది, అయినా కానీ ఏం చేస్తలేడు? వాడుకోవట్లేదు. హల్లెలూయా. వాడుకోకుండా మరి దేవునికే అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. మరి మికాయేలుకు అధికారం ఉన్నప్పటికీ ఏం చేస్తున్నాడు? మరి దేవునికి అప్పగిస్తున్నాడు. హల్లెలూయా. మరి అలాగే మరి మనకు కూడా అధికారం ఉందంటారా లేదంటారా? మనకు కూడా అధికారాలు ఇచ్చాడు. మరి దేవుడు అంటాడు, మీరు ఎవరి పాపములను క్షమించరో వారి పాపములు క్షమింపబడిన అంటాడు. హల్లెలూయా. చూడండి ఇక్కడ యోహాను సువార్తలో 20వ అధ్యాయము 20వ అధ్యాయం 23వ వచనం. 20వ అధ్యాయం 23వ వచనం. ఎవరి పాపములు క్షమించునో అవి వారికి క్షమింపబడును. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిచ్చురో అవి నిలిచి ఉండనని వారితో చెప్పును. చాలు. హల్లెలూయా. ఇక్కడ మరి యేసు ప్రభు ఆఫ్ నైట్ ఎంత కాఫీ ఓకే. హల్లెలూయా. మరి ఇక్కడ యేసు ప్రభు మరి ఆయన చనిపోయి తిరిగి లేచిన తర్వాత, యేసు ప్రభు చనిపోయి తిరిగి లేచిన తర్వాత శిష్యుల దగ్గరకు వచ్చి ఈ మాట చెప్తున్నాడు. హల్లెలూయా. ఏమని చెప్తున్నాడు ఇక్కడ యేసు ప్రభు? మీరు ఎవరి పాపములు క్షమించరో అవి వారికి క్షమింపబడును అంటున్నాడు. హల్లెలూయా. ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్రో అవి నిలిచి ఉండును అంటున్నాడు. హల్లెలూయా. అంటే మరి మన విషయంలో ఎవరి పాపములు అంటే అందరి పాపములు అని కాదు, కానీ మన విషయంలో ఎవరైతే తప్పు చేశారో మరి వారిని క్షమించే అధికారం మనకుంది. హల్లెలూయా. వారి పాపములను నిలిచి ఉండనిచ్చే అధికారం మనకుంది. హల్లెలూయా. మరి దేవుడు మనకు అధికారం ఇచ్చాడు. హల్లెలూయా. అయితే మరి ఇప్పుడు మరి మికాయేలుకి అధికారం ఉన్నా కూడా వాడుకోలేదు. హల్లెలూయా. మరి మనం వాడొచ్చునా? మనకు దేవుడు అధికారం ఇచ్చాడు లేదని కాదు. హల్లెలూయా. ఇప్పుడు మనం చేస్తే ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. కానీ ఏం చేయొద్దు? మనము దూషించొద్దు. హల్లెలూయా. దూషించేది లేదు. దేవుడు మనకు అధికారం ఇచ్చాడు, కానీ మరి దేవుడు దూషించమన్నాడు అంటున్నా అంటే దూషించమంటలేడు. హల్లెలూయా. దూషణ చేయొద్దు అంటున్నాడు. తీర్పు తీర్చొద్దని మరి దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. మరి తీర్పు తీర్చడం ఎవరి పని? దేవుని పనే. హల్లెలూయా. కాబట్టి మరి మనల్ని బాధ పెట్టే వారిని మనం ఎవరికి వదిలిపెట్టాలి? దేవునికే వదిలిపెట్టాలి. హల్లెలూయా. నువ్వు దేవునికి వదిలిపెట్టకుండా మరి నేనే తీర్పు తీరుస్తా అని చెప్పి మరి నువ్వు తీర్పు తీరిస్తే ఏం జరుగుతుంది? మరి తిరిగి మళ్ళా మనకే తీర్పు కలుగుతుంది. అవునా కదా? కీడు చేసిన వానికి ఏమవుతుందంట? తిరిగి కీడే జరుగుతుందంట. హల్లెలూయా. కాబట్టి దేవుడు ఏమంటాడు? కీడు చేసిన మేలే అంటాడు. ఇక్కడ రోమపత్రిక 12వ అధ్యాయంలో ఉంది కదా, రోమపత్రిక 12వ అధ్యాయంలో మనం చూసుకుంటే కనుక రోమపత్రిక 12వ అధ్యాయము 19వ వచనం నుంచి 21వ వచనం వరకు చదువు. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏమంటుండు? మీకు మీరే పగ తీర్చుకొనక దేవుని ఉగ్రతకు చోటు ఇడి. హల్లెలూయా. ఇప్పుడు అక్కడ మీకాలుకు మరి మికాయేలు ప్రధాన దూతకు
పగ తీర్చుకునే అధికారం ఉంది, సాతానుని ఎదిరించే అధికారం ఉంది. కానీ ఏం చేస్తున్నాడు? దేవునికే వదిలేస్తున్నాడు. హల్లెలూయా. ప్రభువు నిన్ను గద్దించును గాక అంటున్నాడు. హల్లెలూయా. తాను పగ తీర్చుకోవట్లేదు. హల్లెలూయా. మరి పగను ఎవరికి వదిలేస్తున్నాడు? దేవునికి వదిలేస్తున్నాడు. హల్లెలూయా. మరి మనకు మనమే ఏం చేద్దంట? పగ తీర్చుకోవద్దంట. పగ తీర్చుకోకుండా ఎవరికి మనం అప్పగించాలంట? దేవునికి చోటు ఇవ్వాలంట, దేవునికి అప్పగించాలంట. ఎందుకు? పగ తీర్చుకోవడం ఎవరి పని అంట? దేవుని పని. హల్లెలూయా. మరి మన పని ఏంటిది? ప్రేమించడము, క్షమించడము, అందరితో సమాధానం కలిగి ఉండడము మనం చేయాల్సిన పని. హల్లెలూయా. దేవుడు చేయాల్సిన పని మనం చేయొద్దు. దేవుడు చేయాల్సిన పనిని మనం ఎవరికి అప్పగించాలి? దేవునికే అప్పగించాలి. హల్లెలూయా. మరి పగ తీర్చుకోవడం ఎవరి పని అంట? దేవుని పని. హల్లెలూయా. కాబట్టి మనం పగ తీర్చుకోవాలని చూడొద్దు. హల్లెలూయా. మనం హెచ్చరించవచ్చు. ఒకవేళ మరి ఆ వ్యక్తి తప్పు చేస్తే మనము హెచ్చరించాలి, మనం గద్దించాలి. కానీ మరి తీర్పు తీర్చొద్దు, మనం పగ తీర్చుకోవద్దు, పగ పెట్టుకోవద్దు. హల్లెలూయా. మనం దూషించొద్దు, మనం శపించొద్దు. హల్లెలూయా. తప్పు చేస్తే ఏం చేయాలి? హెచ్చరించాలి, కానీ శపించొద్దు. హల్లెలూయా. శపించొద్దు, దూషించొద్దు. హల్లెలూయా. మరి పగ తీర్చుకోవద్దు. హల్లెలూయా. పగ తీర్చుకునే పని ఎవరికి ఇవ్వాలి? దేవునికే చెప్పాలి. హల్లెలూయా. కానీ మనం ఏం చేయాలంటే ఇక్కడ 20 వచనంలో ఏమంటుండు? కాబట్టి నీ శత్రువు ఆకలి కొని ఉంటే అతనికి భోజనం పెట్టుము. హల్లెలూయా. శత్రువు ఆకలి కొంటే ఏం చేయాలంట? భోజనం పెట్టాలంట. హల్లెలూయా. దాహం కొంటే ఏం చేయాలంట? నీళ్ళు ఇయ్యాలంట. హల్లెలూయా. మరి అప్పుడు అతని తల మీద ఏందంట? నిప్పులు కుప్పగా పోయిదువు అంటున్నాడు. హల్లెలూయా. మరి నిప్పులు పోస్తే ఏమవుతుంది? కాలిపోతుంది కదా. అవును కదా. అంటే ఇప్పుడు ఇక్కడ నువ్వు ప్రేమతోటి ఏం చేస్తున్నట్టు? సాతానుని కాల్చేస్తున్నట్టు. సాతానుని మనం ఎట్లా కాల్చాలి? ప్రేమతో కాల్చాలి. నువ్వు శపిస్తే వాడు చావడు, నువ్వు కీడుకు ప్రతి కీడు చేస్తే వాడు చావడు. ఏమవుతుంది? ఇంకా ఎక్కువైపోతుంది అనమాట వానికి. హల్లెలూయా. మనం కీడుకు ప్రతి కీడు చేయొద్దు, మనం శపించొద్దు, దూషించొద్దు. హల్లెలూయా. మరి మనం ఏం చేయాలి? మనం ప్రేమించాలి. హల్లెలూయా. క్షమించాలి. హల్లెలూయా. మనం ఇప్పుడు యేసు ప్రభు మనల్ని క్షమించాడు. మరి యేసు ప్రభు మరి మన పాపములన్నీ కూడా కడిగి వేశాడు. అయితే ఇప్పుడు మరి మన విషయంలో పాపం చేసిన వాడిని మనం క్షమించకపోతే గనక యేసు ప్రభు చేసిన దానికి వాల్యూ ఉంటుందా అంటే ఉండదు. అవునా కదా. ఇప్పుడు పరలోక ప్రార్థనలో ఒక పాయింట్ ఏంటిది? మారునస్తులను క్షమించిన ప్రకారము మారునములను క్షమించుము అంటున్నాను. హల్లెలూయా. ఇప్పుడు యేసు ప్రభు ముందే క్షమించిండు. యాక్చువల్గా అయితే మనందరి పాపాలకు ఆయన వెల చెల్లించేశాడు, అందరి పాపాలను క్షమించాడు. హల్లెలూయా. అయితే మరి యేసు ప్రభు మనల్ని క్షమించినట్టుగా మనము ఇతరులను క్షమించకపోతే గనక అప్పుడు యేసు ప్రభు కూడా ఏమంటాడు? నేను నిన్ను క్షమించను పో అంటాడు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్పాడు యేసు ప్రభు. ఆ ఎగ్జాంపుల్ ఏంటిది? మరి ఒక దాసుడు మరి దాదాపు మరి మన ఇండియన్ కరెన్సీ ప్రకారంగా మరి 3 కోట్ల రూపాయలు యజమానునికి అప్పు ఉంటాడు. హల్లెలూయా. అయితే ఆ యజమానుడు ఏమంటాడు అంటే, మరి నువ్వు ఆ డబ్బన్నా నాకు కట్టు, లేకపోతే నీ భార్యలను నీ పిల్లలను అమ్మేసి నువ్వు ఆ డబ్బు కట్టు అంటే, ఆ దాసుడు ఏమంటాడు? అయ్యా, నీ భార్యను పిల్లల్ని అమ్ము అని చెప్పి నువ్వు అనొద్దు, నేను ఖచ్చితంగా నీ అప్పు తీరుస్తా అని చెప్పని అంటాడు. అన్నప్పుడు ఆ యజమానుడు మరి ఏమని ఆలోచించుకుంటాడు? అయ్యో, వీడి అప్పు కట్టలేడు, మరి ఇంత డబ్బు వీడు కట్టలేడు అని చెప్పి క్షమించేద్దామని చెప్పి యజమానుడు ఏం చేస్తాడు? క్షమిస్తాడు. హల్లెలూయా. క్షమించేస్తాడు యజమానుడు. క్షమించిన తర్వాత మరి ఆ దాసుడు బయటకు పోయినప్పుడు ఆ దాసునికి ఎవరు ఎదురవుతారు? ఆ దాసుని దగ్గర అప్పు ఒక 50 రూపాయల అప్పు. హల్లెలూయా. 100 దెనారాలే ఎంత? 100 దెనారాలు అంటే ఖాళీ మన ఇండియన్ కరెన్సీ ప్రకారం 50 రూపాయలు. హల్లెలూయా. 50 రూపాయలు అప్పున్న మరి అప్పు ఇంకొక దాసుడు ఈ దాసుని దగ్గర ఉంటాడు. హల్లెలూయా. అయితే మరి ఈ దాసుడు బయటికి వెళ్ళి ఆ దాసుని క్షమించిండు అంటే క్షమించకుండా ఏం చేసిండు? నువ్వు అప్పు తీర్చి అప్పు కట్టేంత వరకు మరి చెరసాల్లో ఉండని చెప్పి చెరసాల్లో వేయించాడు. హల్లెలూయా.
ఇప్పుడు ఇక్కడ యజమానుడేమో ఈ దాసుడు 3 కోట్ల రూపాయల అప్పు ఉంటే క్షమించిండు, కానీ మరి ఈ దాసుడు ఆఫ్టర్ ఆల్ 50 రూపాయల అప్పును క్షమించలేకపోయాడు. హల్లెలూయా. కాబట్టి మరి ఈ వార్త రాజుకు తెలిసి, ఆ యజమానునికి తెలిసి, యజమానుడు ఏం చేస్తాడు, ఈ దాసుని పిలిచి, చెడ్డ దాసుడా, నేను నిన్ను క్షమించలేదా? నువ్వు నన్ను ఎట్లా బ్రతిమలాడినావో అట్లనే ఆ దాసుడు కూడా నిన్ను కూడా అట్లనే బ్రతిమలాడిండు కదా అప్పు కడతా అని చెప్పి. నేనేమో నిన్ను క్షమించేసినా, నువ్వేమో నీ తోడి దాసుని నువ్వు క్షమించలేదు. కాబట్టి ఇప్పుడు నువ్వు నా అప్పు తీర్చేంత వరకు చెరసాల్లో ఉండని చెప్పి మరి యజమానుడు ఏం చేశాడు, ఈ దాసుని చెరసాల్లో వేశాడు. అంటే ముందు ఈ దాసుని క్షమించాడు యజమానుడు, కానీ మరి ఈ దాసుడు మరి తన విషయంలో మరి తనకు అప్పున్న దాసుని క్షమించలేదు. కాబట్టి ఇప్పుడు మరలా ఈ యజమానుడు ఏం చేశాడు, శిక్షకు అప్పగించాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనల్ని క్షమించాడు, కాదని కాదు, కానీ మరి మన విషయంలో తప్పు చేసిన వాడిని మనం క్షమించకపోతే కనుక మరి యేసు ప్రభు క్షమించింది మరి ఏం పని చేయదు. హల్లెలూయా. కొన్ని ఇబ్బందులు మనం పడాల్సి వస్తుంది. హల్లెలూయా. దేవుడు మనకు అధికారం ఇచ్చిండు. మీ పాపం, ఎవరి పాపములు మరి నిలిచి ఉండనిస్తారో వాళ్ళ పాపములు నిలిచి ఉంటాయి, ఎవరి పాపములు క్షమిస్తారో వాళ్ళ పాపములు క్షమింపబడతాయని చెప్పి అధికారం ఇచ్చాడు, కాదని కాదు. హల్లెలూయా. హల్లెలూయా. అధికారం ఇచ్చాడు. ఇప్పుడు క్రిస్టియానిటీలో ఎట్లుంటుందంటే స్వతంత్రం ఉంది, కానీ ఆ స్వతంత్రం ఎలాంటి స్వతంత్రము, దానికి కొన్ని బౌండరీస్ ఉంటాయి. అవునా కదా? హల్లెలూయా. స్వతంత్రం ఉంది, కానీ పౌలు అంటాడు కదా, మరి నాకు స్వతంత్రం ఉంది, కానీ నేను అన్ని చేయగలుగుతా, అన్ని చేయొచ్చు, కానీ అన్ని చేయదగినవి కాదంటాడు. హల్లెలూయా. క్రైస్తవత్వంలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి. అవునా కదా? హల్లెలూయా. స్వతంత్రులుగా చేశాడు దేవుడు మనల్ని. దేని నుంచి స్వతంత్రులుగా చేశాడు? పాపం నుంచి విడిపించాడు దేవుడు మనల్ని. హల్లెలూయా. మనకు కొన్ని అధికారాలు ఇచ్చాడు దేవుడు, మనకి పాపములను క్షమించే అధికారాలు ఇచ్చాడు. హల్లెలూయా. మరి శత్రు బలమంతటి మీద అధికారం ఇచ్చాడు. మరి కొన్ని అధికారాలు దేవుడు మనకి ఇచ్చాడు. హల్లెలూయా. దేవుడు మనకు ఫ్రీడమ్ ఇచ్చాడు, కాదని కాదు, కానీ ఆ ఫ్రీడమ్ ఎట్లాంటి ఫ్రీడమ్? బౌండరీస్తో కూడిన ఫ్రీడమ్. హల్లెలూయా. కొన్ని సరిహద్దులు దేవుడు ఏర్పరిచాడు, మీరు ఇవి మాత్రమే మీరు చేయాలని చెప్పి. హల్లెలూయా. మనం స్వతంత్రులమే కానీ అన్ని 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 చేయడానికి మనకు వీలు లేదు. హల్లెలూయా. మరి పాపములను క్షమించే అధికారం ఇచ్చాడు, పాపములను నిలిచి ఉండనిచ్చే అధికారం ఇచ్చాడు. అయితే మరి మనము మరి పాపములను నిలిచి ఉండనివ్వడానికి వీలు లేదు మనకి. హల్లెలూయా. మనం ఏం చేయాలి? క్షమించాలి. హల్లెలూయా. క్షమించాలి, కానీ మరి పగ తీర్చుకోవడానికి చూడొద్దు, శపించడానికి చూడొద్దు. హల్లెలూయా. దూషించడానికి చూడొద్దు మనం. హల్లెలూయా. మనం క్షమించాలి. ఏం చేయాలి? దేవునికి అప్పగించేసేయాలి. ఇప్పుడు మికాయేలు ప్రధాన దూత ఏ విధంగానైతే మరి తనకు అధికారం ఉన్నా కానీ మరి ప్రభువు నిన్ను గద్దించును గాక అని చెప్పి దేవునికి వదిలిపెట్టాడో, మరి మనం కూడా ఏం చేయాలి? అట్లా దేవునికి వదిలిపెట్టాలి మనం. హల్లెలూయా. మరి మనం దేవునికి వదిలిపెట్టినప్పుడే అప్పుడు దేవుడు పగ తీర్చుకుంటాడు. హల్లెలూయా. మనము అతన్ని క్షమించినందుకు మనం క్షమింపబడతాము, మనం అతనికి మేలు చేసినందుకు మనకు మేలు జరుగుతుంది. హల్లెలూయా. మనం బాధ పెట్టిన వారిని మనం దేవునికి అప్పగిస్తే కనుక దేవుడు వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు, కానీ మనకు ఎలాంటి నష్టం అనేది జరగదు. హల్లెలూయా. మనమే పగ తీర్చుకుంటే కనుక ఏమవుతుంది? మనకే తిరిగి మనం కీడు చేస్తే తిరిగి మనకే ఆ కీడు వస్తుంది. హల్లెలూయా. మనం ఎప్పుడు కూడా ఎవరికి కూడా కీడు చేయడానికి చూడదు, మన కీడు చేసిన వానికి కూడా మనం మేలు చేయడానికే చూడాలి మనం. హల్లెలూయా. మనల్ని దూషించిన వారిని కూడా మరి దీవించడానికే చూడాలి. హల్లెలూయా. దేవుడు ఏం చెప్పాడు? నిన్ను దూషించిన వారిని కూడా నువ్వు దీవించుమని చెప్పాడు. హల్లెలూయా.
మన నోట్లో నుంచి ఏం రావాలి? ఎప్పుడు కూడా దీవెన మాటలే రావాలి. ఒక్క వచనం నేను చూపించి ముగిస్తాను. మరి మొదటి పేతురు పత్రికలో మొదటి పేతురు పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆశీర్వాదములకు వారసులగుటకు మీరు పిలువబడితిరి గనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి. చాలు. హల్లెలూయా. ఇక్కడ ఏం చెప్తున్నాడు? దేనికి మరి వారసులుగా ఉండడానికి పిలువబడ్డామంట? మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డామంట. హల్లెలూయా. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాము కనుక మనం ఏం చేయొద్దంట? కీడుకు ప్రతి కీడు కానీ దూషణకు ప్రతి దూషణ కానీ మరి చేయొద్దంట. చేయక ఏం చేయాలంట? దీవించాలంట. హల్లెలూయా. 1 Peter chapter 3 verse 9. హల్లెలూయా. మరి మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి మనం ఏం చేద్దంట? కీడుకు ఇప్పుడు తీర్పు తీర్చడం అంటే మనం తీర్పు ఎట్లా తీరుస్తామంటే, హల్లెలూయా, మనం తీర్పు ఎట్లా తీరుస్తాం? జనరల్గా మరి మనం తీర్పు ఎట్లా తీరుస్తాము? వాడు నన్ను బాధ పెట్టిండు కాబట్టి వానికి కూడా తిరిగి మరి నేను అదే మరి వాడు నాకు చేసిన కీడుకు నేను కీడు చేస్తే మరి నేను కూడా మరి కీడు చేసి ఆ నొప్పి ఏంటిదో చూపిస్తా అనుకుంటాం. హల్లెలూయా. అదే తీర్పు మనం తీర్చే తీర్పు. హల్లెలూయా. మనము మరి తీర్పు తీరిస్తే కనుక మనము ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి మనం ఏం చేయాలంట? కీడుకు ప్రతి కీడు చేయొద్దంట. హల్లెలూయా. మరి దూషణకు ప్రతి దూషణ చేయొద్దంట. చేయకుండా ఏం చేయమంటున్నాడు? దీవించుమంటున్నాడు. హల్లెలూయా. అంటే మన నోటి నుంచి ఏ మాటలు రావాలి? దీవెనకరమైన మాటలే రావాలి. హల్లెలూయా. మన నోటి నుంచి శాపాలు రావద్దు. హల్లెలూయా. వాడు మన కీడు చేసిన వాడైనా కానీ ఎలాంటి వాడైనా కానీ మరి మన నోటి నుంచి ఏం పోవాలి? దీవెన మాటలే పోవాలి. హల్లెలూయా. ఒకవేళ మరి నువ్వు ఎవరిపైన అయితే దీవెనలు పలుకుతున్నావో, ఒకవేళ ఆ వ్యక్తి మంచివాడు కాకపోతేనంట ఈ దీవెనలే శాపాలుగా మారుతాయంట. హల్లెలూయా. మరి సామెతల గ్రంథంలో సొలొమోను అంటాడు, ఉదయంనే లేచి నువ్వు నీ స్నేహితుని దీవిస్తే మరి ఆ దీవెన మరి వాని శాపంగా మారుతుంది అంటాడు. హల్లెలూయా. అంటే ఇప్పుడు దేవుడు మనకి దీవించే పని పెట్టాడు. దేవుడు మనకి హల్లెలూయా మనల్ని బాధ పెట్టిన వారిని కూడా మనం దీవించాలి. హల్లెలూయా. ఆ దీవెన్నే మరి ఆ పలికిన ఆ దీవెన్నే వానికి ఏమవుతుంది? అది శాపంగా మారుతుంది. హల్లెలూయా. అంటే ఇప్పుడు అక్కడ దేవుడు ఏం చేస్తున్నాడు చూసినావా? నువ్వు వానికి కీడు చేసినావు, మరి ఆ వ్యక్తి నేను అయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు అని చెప్పి దేవుడు ఏం చేస్తాడు? ఆ వ్యక్తిని మరి శిక్షించి మరి ఆ వ్యక్తిని సరి చేయడానికి దేవుడు చూస్తాడు. హల్లెలూయా. అంటే మరి మనం పగ తీర్చుకోవద్దు, మనం దూషించొద్దు, మనము శిక్షించొద్దు, మనం తీర్పు తీర్చొద్దు. హల్లెలూయా. తీర్పు తీర్చడం ఎవరికి అప్పగియాలి? దేవునికి అప్పగియాలి. హల్లెలూయా. మరి దేవునికి అప్పగించి మరి మనం దీవించినప్పుడు, మనం ప్రేమించినప్పుడు, మనం క్షమించినప్పుడు, హల్లెలూయా, మరి మనల్ని ఎవరైతే బాధ పెడుతున్నారో మరి అప్పుడు దేవుడు వాళ్ళ సంగతి దేవుడు చూసుకుంటాడు. హల్లెలూయా. అప్పుడు మరి మనం ఆశీర్వదింపబడతాం కానీ మనకు ఎలాంటి నష్టం అనేది మనకు రాదు. హల్లెలూయా. మనం ఆశీర్వాదానికి వారసులుగా ఉండడానికి పిలువబడ్డాం కాబట్టి ఇప్పుడు మనం ఏం పొందుకోవాలి? ఆశీర్వాదమే పొందుకోవాలి. హల్లెలూయా. ఇప్పుడు మనం ఆశీర్వాదం పొందుకోవాలంటే మనం ఏం చేయాలంట? మనల్ని దూషించిన వారిని కూడా దీవించాలంట. మన కీడు చేసిన వారిని కూడా దీవించాలంట. హల్లెలూయా. మరి మన కీడు చేసిన వారిని కూడా మనం దీవించినప్పుడే, మనం దూషించిన వారిని కూడా మనం దీవించినప్పుడే మనం ఏం పొందుకుంటాము? ఆశీర్వాదం పొందుకుంటాము. హల్లెలూయా. మరి దేవుడి వాక్యాన్ని ఫలింపజేయును గాక. ఆమేన్. మరి ప్రార్థన చేసుకుందాం కళ్ళు మూసుకున్నట్లయితే. కృపా కనికరం కలిగిన మా ప్రభువా, యేసు తండ్రి, యేసు ఎదుగో ప్రభువా, మరి నీ యొక్క వాక్యమును తండ్రి మరి మాకు బోధించినందుకు వందనాలు ప్రభువా. యేసు తండ్రి, యేసు ఎదుగో ప్రభువా తండ్రి దేవా, మరి ఇదిగో ప్రభువా యేసు తండ్రి, మరి నువ్వు సెలవిస్తున్నావు తండ్రి, మరి దూషించకు, తీర్పు తీర్చక అని చెప్పి సెలవిస్తున్నావు ప్రభువా. యేసు తండ్రి, యేసు ఎదుగో ప్రభువా, మరి ఆశీర్వాదమునకు వారసులుగా ఉండడానికి మరి పిలువబడితిరి గనుక మరి ప్రభువా మరి దీవించండి అని చెప్పి సెలవిస్తున్నావు తండ్రి. కీడుకు ప్రతి కీడు చేయక
ప్రతి దూషణ చేయక మరి దీవించుడని చెప్పి సెలవిస్తున్నాం ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా మరి మేమందరం కూడా ప్రభా యేసు తండ్రి మరి మీకాయేలు మరి దేవదూతకు ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా మరి అపవాదిని ఓడించే, అపవాదిని ఎదిరించే అధికారం నీవు ఇచ్చావు ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా అయినా కానీ తండ్రి మరి మిఖాయేలు దూత ప్రభా యేసు తండ్రి దేవా మరి నీకే వదిలిపెట్టాడు ప్రభా యేసు తండ్రి, నీ చిత్తానికి వదిలిపెట్టాడు ప్రభా యేసు తండ్రి. అలాగే ప్రభా మరి మేము కూడా ప్రభా యేసు తండ్రి దేవ మరి మిఖాయేలు దూతలాగా ప్రభా మరి మమ్మలను బాధ పెట్టిన వారిని ప్రభా యేసు తండ్రి మరి నీకే వదిలిపెట్టి ప్రభా యేసు తండ్రి. యేసు ఇదిగో ప్రభా మేము క్షమించే వారముగా, ప్రేమించే వారముగా తండ్రి. యేసు ఇదిగో ప్రభా మరి దూషణ మాటలు పలకకుండా, శాపాలు పలకకుండా తండ్రి మరి దీవెన మాటలే ప్రభా యేసు తండ్రి మరి దీవించే వారముగానే తండ్రి మేము ఉండులాగున మీరు సాయం చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి దేవా. యేసు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. మరి పాట పాడుతుండగా కానుక సమర్పించుకుందాం.